ఆంధ్రామిక్స్.com మిమ్మల్ని స్వాగతిస్తున్నది. సౌత్ స్టార్ కమల్ హాసన్ తన అంతరంగాన్ని బయటకు వెల్లడించాడు. ఎప్పుడు పర్సనల్ లైఫ్ గురించి నోరెత్తని ఆయన తొలిసారిగా మనసు విప్పి మాట్లాడాడు. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ అనుబంధం ఉండాలే కానీ మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదని కమల్ హాసన్ స్పష్టం చేశారు. తను కూడా మ్యారేజ్ చేసుకోకుండా ఉండవలసిందని అభిప్రాయపడ్డాడు. మొదటి భార్య వాణి గణపతి సహజీవనానికి అంగీకరించకపోవడం వల్లే పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందన్నాడు. ఇద్దరం కలిసి 10 ఏళ్ల పాటు జీవనం సాగించామన్నాడు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ విషయానికి వస్తే సారికతో 17 సంవత్సరాల పాటు కలిసి ఉన్నానని చెప్పాడు. తొలుత సారికతో సహజీవనం సాగించాలని భావించాను కానీ సొసైటీ అనేక రకాలుగా అనుకుంటుందని మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే పిల్లలు శృతి హాసన్, అక్షర హాసన్ పెద్దయిన తర్వాత విడిపోవలసి వచ్చింది అని అన్నాడు. ప్రస్తుతం సారిక తన పిల్లలు శృతి హాసన్, అక్షర హాసన్లతో కలిసి ముంబైలో ఉంటోంది. చివరకు గౌతమి విషయానికి వస్తే వాణి గణపతి సారిక కంటే ఆమె డిఫరెంట్ అని తెలియచేశాడు. ఏనాడు తనను మ్యారేజ్ చేసుకోమని గౌతమి కోరలేదన్నాడు. సహజీవనం సాగించడానికి ప్రేమ అనుబంధం ఉండాలి కానీ మ్యారేజ్ అవసరం లేదనడానికి గౌతమితో తన అనుబంధమే నిదర్శనమన్నాడు కమల్ హాసన్.